శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రావణ మంగళగౌరి వ్రతం గురించి, మంగళగౌరి వ్రతం ప్రాముఖ్యత ఏమిటి, మంగళగౌరి వ్రతం పూజా విధానము, వివాహం కోసము పఠించవలసిన మంత్రాలు, కలిగే ప్రయోజనాలు, వ్రత సమయంలో పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. అమ్మాయిల వివాహంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలండి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆటంకాలు దూరం అవుతాయండి. శ్రావణ మాసంలోని మంగళవారం రోజున పార్వతీదేవిని పూజించాలండి. వివాహిత స్త్రీలు తమ వైవాహిక జీవితంలో సంతోషం, శాంతిని పొందేందుకు శ్రావణ మంగళవారం రోజున మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరిస్తే, పెళ్లి కాని అమ్మాయిలు తమకు నచ్చిన భర్తను పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి. మంగళగౌరి వ్రతం చాలా పవిత్రమైనదండి, ఫలవంతమైనదిగా ఉంటుందండి. అమ్మాయిల వివాహంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలండి. ఇలా ఆచరించటం వలన ఆటంకాలు దూరం అవుతాయండి. అంతేకాదండి, త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంటుందని నమ్మకమండి. దంపతుల మధ్య వివాదాలు ఉన్నా, సంతానం పొందాలనుకునేవారు స్త్రీలకు కూడా ఈ మంగళగౌరి వ్రతము, ఉపవాసం ముఖ్యమైనదండి. శ్రావణ మంగళగౌరి వ్రతం ప్రాముఖ్యత. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందేందుకు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారండి. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయండి. ఈ వ్రతం పాటించడం వలన భార్యాభర్తల మధ్య అనుబంధం మధురంగా మారుతుందండి. అంతేకాకుండా సంతానం, సంతోషం కోసం కూడా ఈ వ్రతాన్ని పాటిస్తారండి. ఎవరి జాతకంలోనైనా కుజదోషం ఉన్నట్లయితే ఆ స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించటం వలన శుభ ఫలితాలను పొందుతారండి. మంగళగౌరి వ్రతం పూజా విధానం. మంగళగౌరి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తరువాత ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసుకోవాలండి. తరువాత శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయాలండి. గౌరీదేవి ముందు నెయ్యితో దీపం వెలిగించాలండి. నియమనిష్టలు, ఆచారాల ప్రకారం ఆది దంపతులైన శివ పార్వతులను పూజించాలండి. పూజ సమయంలో అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు, అలంకరణ వస్తువులను సమర్పించాలండి. దీనితో పాటు శివునికి ఉమ్మెత్త, బిల్వపత్రాలు, గంధం, గంగాజలం, పాలు మొదలైన వాటిని సమర్పించి, పండ్లు, మిఠాయిలు మొదలైన వాటిని సమర్పించాలండి. తరువాత హారతి నిర్వహించి మంత్రాలను పఠించాలండి. ఈ సమయంలో సంతోషకరమైన జీవితం కోసం శివ పార్వతులను ప్రార్థించాలండి. వివాహం ఆలస్యమవుతున్న అమ్మాయిలు వివాహం కోసం పఠించవలసిన మంత్రాలు: ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి మమ వాసం ఆకర్షాయ నమః. ఓం పార్వతీపత్యే నమః. ఓం పార్వతీపత్యే నమః. ఈ మంత్రాలను పఠించడం వలన వివాహం ఆలస్యమవుతున్న వారికి ఆటంకాలు తొలగిపోతాయండి. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకోవాలనుకునేవారు పఠించవలసిన మంత్రం: హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియ తథామాం కురు కళ్యాణి కాంతకాంతం సుదుర్లభం. వ్రతం చేసే సమయంలో పాటించవలసిన నియమాలు: ఉపవాస సమయంలో పరిశుభ్రంగా ఉండాలండి. పూజలో అమ్మవారికి కుంకుమ, అక్షింతలు, పసుపు, తేనె మొదలైన వాటిని సమర్పించాలండి. పూజ సమయంలో ఓం మంగళాయ నమః మంత్రాన్ని జపిస్తూ ఉండాలండి. హారతి ఇచ్చే సమయంలో మంగళగౌరీదేవి కథను చదువుకోవాలండి. ఇలా వ్రత కథ వినడం ద్వారా ఉపవాసానికి సంబంధించిన పూర్తి ఫలితాలు పొందుతామండి. తెలుసుకున్నాం కదా అండి శ్రావణ మంగళగౌరి వ్రతం ప్రాముఖ్యత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.